అది డిసెంబర్ నెల. అరకు లోయ మొత్తం దట్టమైన పొగమంచుతో నిండిపోయి ఉంది. సమయం రాత్రి 9 గంటలు దాటుతోంది. కార్తీక్ తన కార్ని నెమ్మదిగా ఘాట్ రోడ్డు మీద నడుపుతున్నాడు. అతను హైదరాబాద్ నుండి దూరంగా ప్రశాంతంగా తన నవల పూర్తి చేయడానికి అరకు వచ్చాడు. అతనికి సిటీకి దూరంగా అడవి మధ్యలో ఉన్న హిల్స్ వ్యూ ఎస్టేట్ అనే పాత బంగ్లా అద్దెకు దొరికింది. కారు బంగ్లా గేట్ ముందు ఆగింది. ఆ బంగ్లా చూడ్డానికి పురాతనంగా బ్రిటిష్ కాలం నాటి కట్టడంలా ఉంది. చుట్టూ ఎత్తైన చెట్లు, నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం. కార్తీక్ కారు దిగగానే ఒక ముసలివాడు టార్చ్ లైట్ వేసుకుని వచ్చాడు. మీరేనా కార్తీక్ గారు? అయ్యగారు ఫోన్ చేశారు అని ఆ ముసలివాడు అడిగాడు. అతని పేరు రంగడు, ఆ బంగ్లాకి వాచ్మెన్. అతని ముఖం మీద ఒక పెద్ద ఘాటుంది. కళ్ళు లోతుగా ఏదో తెలియని భయాన్ని దాస్తున్నట్టుగా ఉన్నాయి. అవును నేనే, కీసివ్వు అన్నాడు కార్తీక్. రంగడు తాళం చెవి ఇస్తూ, సార్ లోపలంతా శుభ్రంగానే ఉంది, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, పైన ఉన్న బెడ్రూమ్ తలుపు ఎప్పుడూ వేసే ఉంటుంది, దాన్ని తెరవకండి, రాత్రి వేళ ఆ గదివైపు వెళ్ళకండి అని హెచ్చరించాడు. కార్తీక్ నవ్వి, ఎందుకు దెయ్యాలున్నాయా అని జోక్ చేశాడు. రంగడు నవ్వలేదు. సీరియస్గా చూస్తూ, అక్కడ దెయ్యాలు లేవు సార్, కానీ జ్ఞాపకాలున్నాయి, అవి దెయ్యాల కంటే ప్రమాదకరం అని చెప్పి చీకటిలోకి వెళ్ళిపోయాడు. కథ మలుపు. మొదటి రాత్రి. కార్తీక్ లోపలికి వెళ్ళాడు. బంగ్లా లోపల చాలా అందంగా ఉంది, కానీ చల్లగా అనిపించింది. హాల్లో నిప్పు రాజేసి తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. సమయం రాత్రి 11:30 అయింది. బయట జోరుగా గాలి వీస్తుంది. కిటికీలు టపటపా కొట్టుకుంటున్నాయి. హఠాత్తుగా మేడ మీద నుండి ఏదో శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. ఎవరో నడుస్తున్న శబ్దం. కార్తీక్ ఉలిక్కిపడ్డాడు. రంగడయ్యుంటాడులే అనుకున్నాడు. కానీ రంగడు తన క్వార్టర్స్ గేట్ బయట ఉన్నాయి కదా అని సందేహం వచ్చింది. ధైర్యం చేసి మెట్లెక్కడం మొదలుపెట్టాడు. ఆ శబ్దం రంగడు చెప్పిన ఆ మూసి ఉన్న గది నుండే వస్తోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. కార్తీక్ ఆ గది తలుపు దగ్గరికి వెళ్ళాడు. చెవి ఆనించి విన్నాడు. లోపల నుండి సన్నగా ఎవరో ఏడుస్తున్న శబ్దం. ఒక స్త్రీ గొంతు, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వండి అని ఏడుస్తుంది. కార్తీక్కి భయమేసింది. ఇది భ్రమా నిజమా? వెంటనే తలుపు నెట్టాడు. అది లాక్ చేసి ఉంది. ఎవరది? లోపల ఎవరున్నారు అని గట్టిగా అరిచాడు. అంతే, ఏడుపు ఆగిపోయింది. నిశ్శబ్దం. సీన్ 3. డైరీ మరియు నిజం. ద డిస్కవరీ. ఆ రాత్రి కార్తీక్కి నిద్ర పట్టలేదు. తెల్లవారాక హాల్లో ఉన్న పాత పుస్తకాల షెల్ఫ్ని వెతుకుతుండగా ఒక పాత డైరీ దొరికింది. అది ఆ బంగ్లా ఓనర్ రాసిన డైరీ. అందులో ఇలా రాసింది. తేదీ అక్టోబర్ 15, 1995. ఈరోజు నా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు. నా భార్య మానసిక పరిస్థితి బాగోలేదు. ఆమెను ఆ గదిలోనే బంధించాల్సి వచ్చింది. ఆమెకు రంగడంటే చాలా భయం. రంగడు ఆమెను చూసుకునేవాడు. కానీ ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు నుండి రంగడు కూడా కనిపించకుండా పోయాడు. కార్తీక్ షాక్ అయిపోయాడు. రంగడు 1995లోనే కనిపించకుండా పోయాడా? మరి నిన్న రాత్రి నాకు తాళమిచ్చింది ఎవరు? వెంటనే తన జేబులో ఉన్న ఫోన్ తీసి బంగ్లా ఓనర్కి కాల్ చేశాడు. సిగ్నల్ వీక్గా ఉంది. హలో సార్, నేను కార్తీక్ని. నేను బంగ్లాకి చేరుకున్నాను. కానీ ఇక్కడ రంగడనే వాచ్మెన్ కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాడు. అవతల నుండి ఓనర్ గొంతులో వణుకు వినిపించింది. కార్తీక్, నువ్వేం మాట్లాడుతున్నావు? అక్కడ వాచ్మెన్ ఎవరూ లేరు. ఆ బంగ్లా 20 ఏళ్లుగా ఖాళీగానే ఉంది. రంగడనే వాచ్మెన్ 20 ఏళ్ల క్రితమే ఆ బంగ్లాలో చనిపోయాడు. ఆయన శవం కూడా ఆ బంగ్లా మెట్ల కిందే దొరికింది. కార్తీక్ చేతిలోంచి ఫోన్ జారిపడింది. అంటే నిన్న రాత్రి తనతో మాట్లాడింది, తాళమిచ్చింది మనిషి కాదా? అప్పుడే బయట కాలింగ్ బెల్ మోగింది. టింగ్ టాంగ్. కార్తీక్ భయంతో వణికిపోతున్నాడు. ఓనర్ చెప్పిన మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. అక్కడ ఎవరూ లేరు. మరి బెల్ ఎవరు కొడుతున్నారు? కిటికీలోంచి చూశాడు. బయట మళ్లీ అదే ముసలివాడు, రంగడు. చేతిలో ఒక కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతను దెయ్యం కాదు, మనిషిలాగే ఉన్నాడు. కానీ అతని కళ్లలో క్రూరత్వం ఉంది. కార్తీక్కి అర్థమైంది, రంగడు బతికే ఉన్నాడు. అతను బంగ్లా ఓనర్కి తెలియకుండా ఈ బంగ్లాలోనే రహస్యంగా ఇన్నేళ్లుగా దాక్కుంటున్నాడు. ఓనర్కి అతను చనిపోయాడని నమ్మించాడు. ఇక్కడికి ఎవరు వచ్చినా వారిని భయపెట్టి పంపించేస్తాడు లేదా చంపేస్తాడు. నిన్న రాత్రి గదిలో వినిపించిన ఏడుపు దెయ్యంది కాదు, బహుశా అతను బంధించిన మరొక బాధితురాలిదయ్యుండొచ్చు. కార్తీక్ వెనక్కి తిరిగాడు. అప్పుడే అతనికి తన వెనుక ఎవరో ఉన్నట్టనిపించింది. సార్, నేను వెళ్ళమని చెప్పాను కదా
అనే గొంతు వినిపించింది. కార్తీక్ వెనక్కి తిరిగేలోపే స్క్రీన్ బ్లాక్. మరుసటి రోజు పోలీసులు వచ్చారు. బంగ్లా తలుపులు తెరిచే ఉన్నాయి. కార్తీక్ సామాన్లు హాల్లోనే ఉన్నాయి. కానీ కార్తీక్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పోలీసులు ఆ బంగ్లా మొత్తం వెతికారు. పైన ఉన్న ఆ గదిని పగలగొట్టి చూస్తే గోడ మీద తాజా నెత్తిరితో ఇలా రాసి ఉంది: కొత్త అతిథి వచ్చాడు, కథ మొదలైంది. అప్పటి నుండి ఆ బంగ్లా వైపు వెళ్లడానికి అరకులో ఎవరూ సాహసించరు. వర్షం పడిన ప్రతి రాత్రి ఆ బంగ్లా కిటికీలోంచి ఎవరో చూస్తున్నట్టనిపిస్తుంది. అది రంగడా లేక కార్తీకా అనేది ఎవ్వరికీ తెలియదు.